హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 ఎక్సర్సైజ్ 1.3 5 ప్రాబ్లమ్స్ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ 6th ప్రాబ్లం చూద్దాము. పీ కమా క్యూలు పూర్ణ సంఖ్యలు పీ బై క్యూ క్యూ నాట్ ఈక్వల్స్ టు 0 రూపంలో ఉన్న వివిధ అకర్ణీయ సంఖ్యల యొక్క వివిధ ఉదాహరణలు పరిశీలించండి. ఇక్కడ పీ కమా క్యూలకు ఒకటి తప్ప మరియు ఏ ఇతర కారణాంకాలు లేని మరియు అనంతమయ్యే దశాంశ విస్తరణ కలిగిన పూర్ణ సంఖ్యలు ఏ నియమాన్ని క్యూ తప్పనిసరిగా పాటించాలో మీరు ఊహించగలరా అన్నారు. ఈ ప్రాబ్లము ఇక్కడ పీ కమా క్యూలు పూర్ణ సంఖ్యలు అంటే అకర్ణీయ సంఖ్యలు ఉదాహరణలను పరిశీలించి మనము కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చేయాలి. ఇక్కడ ఆ ఎగ్జాంపుల్స్ తీసుకున్నవి ఎలా ఉండాలి అంటే పీ కమా క్యూలకు ఒకటి తప్ప మరి ఏ ఇతర కారణాంకము ఉండకూడదు. అదేవిధంగా అంతమయ్యే దశాంశ విస్తరణను కలిగి ఉండాలి. కలిగిన పూర్ణ సంఖ్యలో ఏ నియమాన్ని క్యూ తప్పనిసరిగా పాటించిందో మనం గమనించాలి. ఫస్ట్ మనము పీవై క్యూ రూపంలో ఉన్న అకర్ణీయ సంఖ్యలను తీసుకునేసి అవి అంతమయ్యే దశాంశాలనే తీసుకోవాలని చెప్పినారు కాబట్టి మనం ఫస్ట్ అంతమయ్యే దశాంశాలను మనము తీసుకునేసి వాటికి ఎగ్జాంపుల్స్ పరిశీలించిన తర్వాత ఆ క్యూ అనేది ఏ నియమాన్ని పాటిస్తుందో మనము చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు సొల్యూషన్ చూడండి. పీ బై క్యూ ఈక్వల్స్ టు 1/2 ఈక్వల్స్ టు 0.5. ఇది మనం ఇక్కడ 0.5 ఎలా వస్తుంది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ప్రాబ్లం చేశాను. 1/2 అంటే 2తో 1ని డివైడ్ చేసినప్పుడు మనకు రాదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుని 10 అవుతుంది. 2 5 10. ఇది టర్మినేటింగ్ డెసిమల్ అంటే అంతమయ్యే దశాంశము. కింద 3/3 నెక్స్ట్ 1/3 తీసుకున్నట్లయితే మనకు నాన్ టర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది కాబట్టి మనం ఆ ఎగ్జాంపుల్స్ తీసుకోము. కాబట్టి టర్మినేటింగ్ డెసిమల్స్ తీసుకోవాలి. ప్రాబ్లంలో అలాగనే ఇచ్చారు కాబట్టి టర్మినేటింగ్ డెసిమల్స్ అవుతూ కారణాంకాలు ఒకటి మాత్రమే ఉండాలి. అది క్యూ అనేది కింద ఉన్న నెంబరు క్యూ అనేది ఏ నియమాన్ని పాటిస్తుందో మనం చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనము 1/5 తీసుకునేస్తే 0.2 అవుతుంది. నెక్స్ట్ 1/7 తీసుకుంటే నాన్ టర్మినేటింగ్ అవుతుంది. 1/8 తీసుకుంటే 0.125 అవుతుంది. నెక్స్ట్ 1/10 తీసుకుంటే 0.1 అవుతుంది. 1/20 తీసుకుంటే 0.05. 1/50 తీసుకుంటే 0.02 అవుతుంది. 1/100 తీసుకుంటే 0.01 అవుతుంది. ఇక్కడ మనము ఇవన్నీ 1/2 అనేది పీ బై క్యూ రూపంలో ఉన్నాయి కదా, కాబట్టి క్యూ అనేది ఫస్ట్ 1/2లో క్యూ అనేది 2 అవుతుంది. నెక్స్ట్ 1/4లో క్యూ అనేది 4 అవుతుంది. ఇక్కడ 4ని 2 × 2 2² రాసాము. నెక్స్ట్ క్యూ అనేది 5 అలాగనే ఉండిపోతుంది. నెక్స్ట్ 1/8లో 8 అనేది 2తో 3 టైమ్స్గా రాస్తాము. 2 క్యూబ్గా అవుతుంది. నెక్స్ట్ 1/10లో క్యూ అనేది 10 కాబట్టి 2 5 రాస్తాము. 1/20లో క్యూ 20 కాబట్టి 2 × 5 × 2గా రాస్తాము. అంటే ఇక్కడ మనము అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇక్కడ 2² × 5 2² × 5గా రాసుకుంటాము. 1/50 ఈక్వల్స్ 0.02. క్యూ ఈక్వల్స్ 50. 2 × 5 × 5 25ని 50ని ఎన్ని టైమ్స్గా రాసుకోవచ్చు? 10 5 50 కదా, కాబట్టి 2 × 5 5 × 5. క్యూ ఈక్వల్స్ 100. 2 × 50గా రాశాను. 2 × 50ని మళ్ళీ 25 × 5 5 × 25ను 5 × 5 25ను 5 × 5 కాబట్టి 5² రాసుకుంటాము. టర్మినేటింగ్ డెసిమల్ కావాలంటే ఇక్కడ మనకు ఈ క్యూ అనేది ఏ నియమాన్ని పాటించాలి అంటే టర్మినేటింగ్ మీన్స్ అంతమయ్యే దశాంశాలు కావాలంటే ఏ నియమాన్ని పాటించాలంటే 2 అయినా కావాలి, 5 అయినా కావాల్సి ఉంటుంది. లేకుంటే 2 అయినా 2m × 5m లాగా 5n రూపంలో కూడా ఉండవచ్చు. n ఆర్ హోల్ నెంబర్స్ అన్నమాట. ఈ ప్రాబ్లము ఈ విధంగా మనము ఓన్గా ఎగ్జాంపుల్స్ తీసుకునేసి క్యూ అనేది ఒకటి కారణాంకం అవుతూ పీ బై క్యూ రూపంలో ఉండాలి. క్యూ అనేది మనకు ఈ టర్మినేటింగ్ డెసిమల్ కావాలంటే 2 కానీ 5 కానీ లేకుంటే 2 2m × 2 5n రూపంలో ఉండాలి. ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషను. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూద్దాము. అంతం కాని ఆవర్తనమయ్యే
దశాంశ విస్తరణను కలిగిన 3 సంఖ్యలను రాయండి అన్నాడు. అంతం కానీ ఆవర్తనమయ్యే అన్నాడు. ఇక్కడ మనకు తెలుగులో ఏమి ఇచ్చారంటే అంతం కానీ ఆవర్తనమయ్యే అన్నాడు. కానీ ఇంగ్లీష్ ప్రోగ్రాంలో కొంచెం మిస్టేక్గా ఉంది కాబట్టి ఇంగ్లీష్ మనం చూడాలి. తెలుగులో మిస్టేక్స్ ఉంటే ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంటుంది ఎప్పుడు చూసినా. రైట్ దీస్ నెంబర్స్ హోల్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఆర్ నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్. రెండు కానీ అంతం కానీ ఆవర్తనం కానీ అని ఇక్కడ ఎగ్జామ్ క్వశ్చన్ సెర్చ్ చేసుకోవాలి. దశాంశ విస్తరణ అంటే ఇక్కడ కంపల్సరీగా కరణీయ సంఖ్యనే అనమాట. అంతం కానీ ఆవర్తనం కానీ దశాంశ విస్తరణ ఏదంటే కరణీయ సంఖ్య అని తెచ్చుకోవాలి. వాటికి 3 ఎగ్జామ్స్ మన కరణీయ సంఖ్యలు 3 ఎగ్జాంపుల్స్ తెలుసు కదా. √2, √3, √5. √2 ఎగ్జాంపుల్స్. √2 = 1.414, √3 = 1.732050, √5 = 2.236067. ఇవి అంతం కానీ ఆవర్తనమయ్యే ఆవర్తనం కానీ దశాంశ విస్తరణ అని ఈ 3 ఎగ్జామ్స్ అడిగారు కాబట్టి 3 ఎగ్జామ్స్ ఇచ్చాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ 2 వీడియోస్లో మనం 8th, 9th ప్రాబ్లమ్స్ చూసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.